ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. అందరూ చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపడతామని చక్కని అవకాశం దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. ఆయన పుట్టుక దినాన్ని ఘనంగా జరుపుకోవడానికి దేవుడు ఎంతో అద్భుతం చేస్తున్నాడు. ఈరోజు గొప్ప సంతోషం మనం వినిపోతున్నాం. ఒక దూత తెలుపెను గొల్లలకు శుభవార్తను, ఒక తార వెలసెను రారాజుని ప్రకటించెను. ఒక దూత తెలిపెను గొల్లలకు శుభవార్తను, రారాజుని ప్రకటించెను. ఆనందమానందమే లోకానికి శుభదినమే, ఆనందమానందమే సర్వసృష్టికి సంతోషమే, ఆనందమానందమే లోకానికి శుభదినమే, ఆనందమానందమే సర్వసృష్టికి శుభదినమే. తనయుడై మనిషావతారుడై అఖిలోడ వెలసెను, మన కొరకై జన్మించెను. ఆలోచింపజేసే వర్తమానం. అమెరికాపై దేవుని ఉగ్రత రగులుకుందా? ఈ ప్రశ్నకు జవాబు మనకు తెలియాలి. ఈ నెలలో జనవరి మాసంలో అమెరికాలో ఒక సభ జరిగింది. జనవరి 2 అనుకుంటున్నా. 2వ తారీఖున అమెరికాలో కాలిఫోర్నియాలో తారలందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. తారలంటే తెలుసు కదా, సినిమా యాక్టర్స్ అందరూ కూడా గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ తీసుకున్నారు. గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ తీసుకున్నారు. ఎక్కడ? అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనే రాష్ట్రంలో. వాళ్ళు అవార్డ్స్ తీసుకుంటూ ఒక ప్రశ్న తలెత్తారు. ఏమిటంటే ఆ ప్రశ్న, మీకు హీరో ఎవరు? మీ హీరోలు ఎవరు? కొంతమంది అన్నారు, ఆ సభకు వచ్చిన వాళ్ళందరూ అక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఏమిటి ఆప్షన్స్ అంటే, మీ హీరోలు మేమా, లేకపోతే దాన్ని ఏమంటారు, నాట్యం చేసేవాళ్ళ, రెండోది మీ హీరోస్ తల్లిదండ్రులా, మూడవది ఆప్షన్ మీ హీరో దేవుడా అని అడిగారు. అని చెప్పాను నేను. ఆ గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ తీసుకుంటున్న సందర్భంలో మీ హీరో ఎవరు అని ఆ హీరోలు అడిగితే 3 ఆప్షన్స్ వాళ్ళ ముందు పెట్టారు. ఒకటి తల్లిదండ్రులా, రెండోది నటీనటులమైనటువంటి మేమా, మూడోది దేవుడా. అంటే వాళ్ళలో ఎక్కువ శాతం 100కి 90% మా హీరోలు మీరే అన్నారు. రెండవది తల్లిదండ్రులు అన్న వాళ్ళు తక్కువ. మీ హీరో దేవుడు అంటే మా హీరో దేవుడు కాదు, దేవుడు జీరో అన్నారు. ఏమన్నారు? దేవుడు జీరో అన్నారు. లైవ్ ద్వారా వింటున్న నా ప్రియ మిత్రులారా, ఆలోచించండి. ఈ రోజున
అమెరికాపై దేవుని ఉగ్రత రగులుకుందా అన్న ప్రశ్నకి వాక్యానుసారమైనటువంటి మాటలు వినబోతున్నాం. మా హీరో దేవుడు కాదు అన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ కాలిఫోర్నియా అనేటువంటిది ప్రపంచ దేశాలలో 4th రిచెస్ట్ నగరం, సిటీ అన్నమాట. ప్రపంచ దేశాల్లో ధనికమైనటువంటి నగరాల్లో 4వ స్థానం ఉంది. ఎన్నో స్థానం? ప్రపంచంలోనే. అమెరికా ఇతర దేశాలు కాదు, ప్రపంచంలోనే ధనికం కలిగినటువంటి ప్రాంతం అంటూ ఉంది అంటే అమెరికాలో కాలిఫోర్నియా. అలాంటిది వాళ్ళు ఏమన్నారో తెలుసా? దేవుడికి ఏ స్థానం వచ్చిందంట? ఏ స్థానం? 0 ఇచ్చారు. దేవుడి స్థానం ఏంటో తెలుసా? 0. మొదటి స్థానమేమో హీరోలకు ఇచ్చారు, ఈ లోక నటులకు. 2వ స్థానమేమో తల్లిదండ్రులకి ఇచ్చారు. 2వ స్థానం కూడా అనుకో అక్కర్లా. లాస్ట్ స్థానం అస్సలు ఏమీ కాదు, దేవుడికి ఏమీ చెందదు, దేవుడు మాకు అవసరం లేదు అన్నాడు. అంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? దేవుడు లేని నగరము అన్నారు. ఆ సిటీకి వాళ్ళు పెట్టుకున్న పేరు ఏమిటంటే దేవుడు లేని నగరము, దేవుడు అవసరము లేని నగరం అని దేవుడిని వెక్కిరించారు వాళ్ళు. ఎవరిని? ఏమండి, దేవుడు ఇచ్చిన అవయవాలను బట్టి పని చేసుకోగలుగుతున్నాం, దేవుడిచ్చిన మేధస్సును బట్టి పని చేసుకోగలుగుతున్నాం, దేవుడిచ్చిన శరీరాన్ని బట్టి మనం ఏ పనైనా చేయగలుగుతున్నామే. దేవుడిచ్చినటువంటి ఆక్సిజన్ శ్వాసించుకుంటూ, దేవుడి సృష్టిలో ఇచ్చినవన్నీ కూడా మనము సంపాదించుకుంటూ వర్క్ చేసుకుంటున్నామే. అలాంటి దేవునికి వీళ్ళు ఇచ్చినటువంటి మార్క్స్ ఎన్ని? 0. నేను అంటాను, నువ్వు ఒక్కడవైతే విలువ లేదు. ఆ 0 నీ పక్కనొచ్చి చేరితే విలువ పెరుగుతుంది. 0 అనేటువంటిది లేకుండా ఎన్ని అంకెలు వేసుకున్నా విలువ ఉండదు. ఎన్ని అంకెలు వేసుకున్నా ఒకటే, ఒకటిగానే ఉపయోగం లేకుండానే ఉంటుంది. ఆ 0 అనేటువంటిది ఉంటే ఎన్ని 1లు ఉన్నా అది విలువగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగిన. అయితే వీళ్ళ దేవుణ్ణి ఎప్పుడైతే వెక్కిరించారో ఆ సదస్సులో దేవునికి కోపం వచ్చింది. ఏమండి, నిన్ను ప్రేమించేవాడిని ఆడెవడో నాకు తెలియదంటే ఎలా ఉంటుంది? నిన్ను ఆదరించేవాడిని ఆడెవడో నాకు తెలియదంటే ఎలా ఉంటుంది? నీకు సహాయం చేసేటువంటి వాడిని ఆడెవడో నాకు తెలియదంటే ఎలా ఉంటుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుణ్ణి ఏమన్నారు వీళ్ళు? 0 అంటే ఒక వ్యక్తి సొంత కుమారుడు తండ్రిని నాన్న కాదు పని మనిషి అంటే గుండె పగిలిపోయి నూతిలో పడి చచ్చిపోయేటాడే. దేవునికి ఇంకెంత బాధ వస్తుంది? నువ్వు పీల్చుకున్నది ఆయన గాలి కాదా? నువ్వు తినేది ఆయన ఆహారం కాదా? నువ్వు నడిచేది ఆయన ఇచ్చినటువంటి అవయవాలు కాదా? నువ్వు మాట్లాడేటువంటివి అన్నీ ఆయనవి కాదా? ఆయన్ని 0 అంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకే ఎంత బాధ కలిగితే ఆయనకి ఇంకెంత బాధ కలుగుతుందో తెలుసా? ఆయన వెక్కిరించారట. 0 అంటే ఆయనకు బాధ కలిగింది. వెంటనే ఒక ప్రవక్తని, ఒక స్త్రీని లేపి మరికొద్ది దినాలలో అమెరికా తగలబడుతుందని రోడ్ల మీద చెప్తే పిచ్చి దానిలా చూశారు. మీరు యూట్యూబ్లో చూసుకోండి. ఒక స్త్రీని లేపి, ప్రవక్తని లేపి ఒక బాక్స్ ఇలా పట్టుకుని వెళ్ళి 4 కోట్ల సెంటర్లో మైక్ పట్టుకుని చెప్తుంది, త్వరలో అమెరికా నాశనం కాబోతుంది. దేవుణ్ణి వెక్కిరించారు మీరు అంటే పిచ్చిది ఏదో మాట్లాడుకుంటుంది అనుకున్నారు తప్ప పశ్చాత్తాపం రాలా. ఆమె చెప్పిన 4-5 రోజులు దేవుడు చూశాడు. లాస్ ఏంజల్ని లాస్ చేసి పడేసాడు అంతే. తెలియనటువంటి అగ్నిని తీసుకొచ్చి ఏ ప్రాంతంలో అయితే
దేవుణ్ణి వెక్కిరించిన ప్రజలు ఉన్నారో ఆ ప్రాంతాన్ని దేవుడు కాల్చివేశాడు సుమా. జాగ్రత్త. గలతీ పత్రిక 6వ మనుష్యుడా ఏది ఉత్తమం అది తెలుసుకో అంటాడు. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో మోసపోవద్దు, మోసపోవద్దు. నువ్వు దేవుని వెక్కిరించాను అనుకోవద్దు, నిన్ను కూడా ఆయన వెక్కిరిస్తాడు. మోసపోకూడి దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏది విత్తుతాడో కోయును. దేవుణ్ణి ఎవరు వెక్కిరించారో? మనుష్యులు, నటీనటులు వెక్కిరించారు. గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ తీసుకుంటున్నప్పుడు మేము గొప్పోళ్ళం అనుకున్నారు, మా జ్ఞానము గొప్పది అనుకున్నారు, మాకు దేవుడు అవసరం లేదనుకున్నాడు. దేవుడు అవసరం లేని నగరం అని ప్రకటించుకున్నారు. జాగ్రత్త. జరిగిన 2 రోజులకి, ఈ మీటింగ్ అయిన 2 రోజులకి ఒక ప్రవక్తను పంపించాడు, హెచ్చరించాడు. యోనాని నినివేకి పంపినట్లుగా పంపి హెచ్చరించాడు. కానీ ఖాతరు చేయలా. ఐ డోంట్ లైక్ దట్ అన్నారు. మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఆయన ప్రేమ అవసరం లేదు, ఆయన ప్రత్యక్షత అవసరం లేదు, ఆయన మాట అవసరం లేదు. ఆయన మాకొద్దు, మా జ్ఞానము మాకు ముద్దు అనుకున్నారు. ఆయన మాకొద్దు, మా నటన మాకు ముద్దు అనుకున్నారు. ఆయన మాకొద్దు, మా ఆలోచన మాకు ముద్దు అనుకున్నారు. ఆయన మాకొద్దు, మేము దాచుకున్నటువంటి కట్ల మాకు ముద్దు అనుకున్నారు. ఆయన మాకొద్దు, మేము సంపాదించుకున్న బంగారాలు మాకు ముద్దు అనుకున్నారు. అవునా? దేవుడు పక్కన అగ్నిని రగిలించాడండి. ఎవడో పెట్టి నిప్పు కాదు. లాస్ ఏంజల్స్ అంతా తగలబడిపోయింది. అందమైన లాస్ ఏంజల్స్ ప్రాంతం అంతా కూడా అగ్నిమయమైపోయిందండి. అక్కడ దేవుని నమ్మినటువంటి వారు కొంతమంది కొంపలు ఉన్నప్పటికీ ఆ కొంపలు కొన్ని కాలలేదు, ఆ మనుషులు చావలేదు. మందిరము కాలిపోయింది కానీ మందిరం మీద ఉన్న సిలువ కాలలేదు. హల్లెలూయా. ఇల్లు కాలిపోయినాయి కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇల్లు కాలిపోయినా అక్కడున్న వాళ్ళ బైబిల్ గ్రంథం కాలలేదు. దేవుని స్తోత్రం కలగనగా అద్భుతం చేసేవాడు ఆయన. వీళ్ళ కాలిపోతుంటే డబ్బును వదిలేసి, కార్లు వేసి పరుగులెత్తేశారండి. వేల మంది ప్రజలు కట్ల నోట్ల ఇంట్లో వదిలేసి, సంపాదించుకున్న బంగారం వదిలేసి పరుగులెత్తేశారు. ఆ నగరం ఎలాంటిది? ప్రపంచంలోనే 4వ స్థానాన్ని ఆక్రమించిన ధనికమైన పట్టణం. అలాంటిది ఏమైపోయింది? దేవుణ్ణి వెక్కిరించారో. ఇక్కడ ఏమంటున్నాడు? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మోసపోవద్దు. దేవుడు వెక్కిరింపబడడు, దేవుడేం వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తినో మనుష్యుడు ఏమి విత్తుతాడో. నువ్వు దేవుణ్ణి వెక్కిరించావు కాబట్టి దేవుడు కూడా నిన్ను వెక్కిరించాడు. ఎలా వెక్కిరించాడయ్యా అంటే, ఆ పట్టణానికి దేవుడు అవసరం లేదట, ఆ ప్రజలకు దేవుడు అవసరం లేదట. ఆయన కూడా అనుకున్నాడు, మీరు నాకు అవసరంలే. నువ్వు ప్రేమించకపోతే నేనెందుకు ప్రేమించాలి? నువ్వు నన్ను ఇష్టపడకపోతే నేనెందుకు ఇష్టపడాలి? నీవు నన్ను లెక్క చేయకపోతే నేనెందుకు లెక్క చేయాలి? ఫర్గట్ ఇట్ అన్నాడంతే. అగ్ని వచ్చి ఆ ప్రాంతం అంతటినీ కాల్చి పారేసిందండి. దేవుని ఉగ్రత కాదంటారా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఎందుకు ఆ దేశం మీద ఉగ్రత వచ్చింది అంటే, అక్కడ నేను వాక్యానుసారంగా మాటలు చూపిస్తా, నోటి మాటలు వద్దు మనకి. ఆ దేశం మీద దేవుని ఉగ్రత రావడానికి, ఆ కాలిఫోర్నియా మీద దేవుని ఉగ్రత రావడానికి కారణం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. 1వ అధ్యాయం 18వ వచనం నుండి, నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత మీద. జాగ్రత్తగా వినండి. దుర్నీతి చేత. ఏ నీతి? దుర్నీతి.
దుర్నీతి వేరు, స్వనీతి వేరు, దేవుని నీతి వేరు. దుర్నీతి అంటే చెడు నీతి, అంటే నీతిలో చెడు ఉంటుంది అంటే పైకి బాగానే అనిపిస్తుంది, పైకి బాగానే అనిపిస్తుంది. పక్షులను పట్టుకునేవాడు ఏం చేస్తాడు తెలుసా? పక్షిని పట్టుకునేటువంటి వాడిని ఏమంటారు? వేటగాడు ఏం చేస్తాడు తెలుసా? ఒక ప్రదేశంలోనికి వెళ్ళి, మనుషులు తిరగని ప్రదేశంలోనికి వెళ్ళి, ఆ ప్రాంతంలో నూకలో పక్షులు తినేటువంటి గింజలో జల్లేసేసి అక్కడ ఒక పక్షిని పెడతాడు. దాని 2 కళ్ళు కుట్టేస్తాడు. ఆ పక్షి ఏం చేస్తాడు? 2 కళ్ళు కుట్టేస్తాడు. కుట్టేసి ఆ ప్రాంతంలో దాన్ని వదిలేస్తాడు. అది అలవాటు ప్రకారం ఏం చేస్తుందంటే, ఆకలితో ఉంటుంది కాబట్టి ముక్కు ఎలా పెట్టి ఆ గింజలు తింటూ ఉంటుంది. పైన పావురాలు కానీ, పైన పక్షులు కానీ, పైన ప్రయాణమయ్యేటువంటి ఆ యొక్క బర్డ్స్ అన్నీ కూడా చూస్తాయి. అరే, ఇక్కడ ఇంత ఆహారం ఉంది, ఇదొక్కతే ఒంటరిగా తింటుందని వెళుతున్నవన్నీ సైగ చేసుకుంటాయి. వెళ్దామా? వెళ్ళిపోదాం. అదొక్కతే ఎందుకు తినాలి, మనం కూడా తిందామని అవి సిగ్నల్స్ వేసుకుంటాయి, కనుసైగలు చేసుకుంటాం. మొత్తమంది ఒక రౌండ్ వేస్తాయి పైన ఎవడన్నా ఉన్నాడని. కానీ వేటగాడు చెట్టు చాటు నక్కి ఉంటాడు, కనపడ్డాం. అపవాది ఎప్పుడూ దాక్కునే ఉంటాడు, ధైర్యంగా ముందుకు రాలేడు. వాడు చెట్టు త్వరలో దూరంగా ఉన్నాడు. అయితే ఆ నూకలు, ఆ గింజలు వేసి దాని మీద వల కప్పేసి వెళ్ళిపోతాడు. లేక అవి తింటున్నప్పుడు ఆ చెట్టు చాటున కనబడకుండా ఉన్నప్పుడు బాగా అమితంగా ఇక వాటిని మర్చిపోతున్నప్పుడు తినేస్తాయి. బాగా భలే దొరుకుతుందని తినేస్తాయి. అప్పుడు వస్తాడు, వాళ్ళ ఒక్కసారి ఇసురుతాడు. అన్నీ ఏమైపోతాయి? మొత్తం పడిపోతాయి. ఒక పక్షి వాటిని పిలిచింది, ఆహారం ఉంది అని. అది అలవాటు ప్రకారంగా గింజలు లేక నూకలు తింటూ ఉంటుంది. పాపం దాన్ని తెలియదు, పిచ్చిమొహం ఉంది. కానీ పైన వెళ్ళి చాలా తెలివైనవి అయినప్పటికీ కూడా దాన్ని చూచి మోసపోయాయి. అవన్నీ ఎన్నైతే ఉన్నాయో 100 పక్షులు ఉంటే 100 కూడా వల్ల ఏమైపోతాయి? ఈ రోజున అదే జరుగుతుంది. అది చూసేటువంటి వాటికి నీతిలా ఉంది, కానీ దుర్నీతి, మోసపు నీతి. అవి అనుకున్నాయి, అరే దేవుడు మనకి ఇక్కడ చక్కని ఆహారాన్ని సిద్ధపరిచాడు, రండి అనుకున్నాయి. కానీ వేటగాడు ఏం చేశాడు? మోసం చేశాడు. ఇదే దుర్నీతి. ఈరోజు మనలను దుర్నీతి చేత లోకం ఆకర్షిస్తుంది. ఎక్కడ పట్టేస్తుందంటే, ఎక్కడ మనం పడగొట్టాలో అక్కడ పడగొట్టేస్తుంది. జాగ్రత్త. వేటగాడు ఎక్కడ పడగొట్టాడు? ఒక చిన్న పక్షికి కళ్ళు కుట్టేసి దాన్ని అక్కడ పెడతాడు. రెక్కలు ఏం చేసేస్తుంది? రెక్కలు తీసేస్తాడు, ఎగరలేదు. అది ఎక్కడికి వెళ్తుందన్న భయం లేదు వాడికి. అలవాటుగా తింటుంటే పైన వెళ్ళే పక్షులన్నీ చూసి అక్కడికి వచ్చి అన్నీ కూడా వేటగాడి చేతికి దొరికిపోతాయి. ఈ రోజున దుర్నీతి చేతను సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క చాలా జాగ్రత్తమైన దుర్నీతి చేతను సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త బలహీనతలను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపం అండి. ఎందుకు అమెరికా మీద దేవుని యొక్క ఉగ్రత వచ్చింది? ఈరోజు మన టైటిల్ ఏంటంటే, అమెరికాపై దేవుని ఉగ్రత రగులుకుందా లేదా అంటే రగులుకుంది. ఎందుకో తెలుసా? అమెరికాలో జరుగుతున్నటువంటి భయంకరమైన విషయం ఏంటంటే, పాపం అంటే ఏదో పెద్ద సింపుల్గా తీసుకోవచ్చు, కానీ స్వలింగ సంపర్కం జరుగుతుంది. అంటే మగోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ యొక్క అవయవాలు మార్పించుకుని మగోళ్ళ అవయవాలు పెట్టించుకుని వస్తున్నారు. మగోళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ అవయవాలు మార్పించుకుని ఆడోళ్ళ ఆ యొక్క అవయవాలు పెట్టించుకుని వస్తున్నారు. దేవుడు అలా చేయమన్నాడా? ఏమండి?
దేవుని ఉగ్రత ఎందుకు అమెరికా మీద రగులుకుంటుందంటే స్వలింగ సంపర్కము. మగోళ్ళు పెళ్లి చేసుకోవటం, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం, మగోళ్ళ అవయవాలు తీసేసుకుని ఆడవాళ్ళ అవయవాలు మార్పిడి చేసుకోవటం అవసరమా? దేవుడు అలా చెప్పలే. మగవాడిని గాను 1 అధ్యాయం 27 వచనంలో, ఆదికాండం 1 అధ్యాయం 27 వచనంలో దేవుడు అంటాడు, ఇదిగో స్త్రీని గాను పురుషుని గాని దేవుడు నిర్మించాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని నిర్మించెను, సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను. దేవుడు ఎలా చేశాడు? స్త్రీని గాను పురుషుని. మగోళ్ళుగా చేయొచ్చుగా, మగోళ్ళకి పెళ్లి చేయొచ్చుగా దేవుడు. లేకపోతే ఆడవాళ్ళని చేసి ఆడవాళ్ళకి పెళ్లి చేయొచ్చుగా. స్వలింగ సంపర్కం. అమెరికాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏం స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసా? మగోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఆడోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే సత్యమును దుర్నీతి చేతను సత్యమును మార్చేస్తున్నారు. ఇక్కడ చండాలంగా ఉంటుంది మాట్లాడుకుంటే. రోడ్డు మీద వెళ్ళే కుక్క మగ కుక్క దగ్గరికి వెళ్తుందా? రోడ్డు మీద ఉన్నటువంటి దానికి మాట్లాడలేవు కదా. రోడ్డు మీద తిరిగేటువంటి కుక్కలు ఉన్నాయి. మగ కుక్కతో సంపర్కం చేస్తుందా? ఆడకుక్కతో సంపర్కం చేస్తుందా? బుద్ధి ఉండాలి కాస్త. కోర్టు ఏం చెప్పింది? పర్వాలేదు పెళ్లి చేసుకోండి. మగోడు బిడ్డలను కంటారా? దేవుడు అంత వెర్రివాడా? స్త్రీగా ఎందుకు చేశాడు? పురుషునిగా ఎందుకు చేశాడు దేవుడు? కానీ అమెరికా స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందట? అమెరికా సుప్రీంకోర్టు ఏం చెప్పిందట? అమెరికా సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏం చెప్పిందట? పర్వాలేదు ఆడోళ్ళు పెళ్లి చేసుకోండి, పర్వాలేదు మగోళ్ళు పెళ్లి చేసుకోండి. ఇది దేవుని వాక్యానికి విరుద్ధం. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న సిచ్యువేషన్ అదే. పోయే రోగం వచ్చి మగోళ్ళు హాస్పిటల్కి వెళ్ళి దేవుడిచ్చిన అవయవాలన్నీ తీయించేసుకుని ఆడోళ్ళ అవయవాలు పెట్టించుకుంటున్నారు. ఆడోళ్ళు వెళ్ళి మగోళ్ళ అవయవాలు, వాళ్ళకున్న అవయవాలను చేంజ్ చేసుకుని మగోళ్ళ అవయవాలు పెట్టించుకుంటే దేవుని ఉగ్రత రాదా? వచ్చింది. ఎందుకనే? దేవుణ్ణి నువ్వు జీరోగా చేస్తావా? దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించి నిన్ను స్త్రీగా నిర్మించి నీకు ఇవ్వాల్సిన అవయవాలన్నీ కూడా ఆయన ఇచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు పురుషుడిగా ఉండడానికి కావలసిన అవయవాలన్నీ ఆయన నీకు ఇస్తే వాటిని తీసేసుకుంటున్నావు. దౌర్భాగ్యమైన జీవితం. పాపం రాదా? హోమోసెక్సువల్ అండి. పురుషుడితో పాపం చేయటం ఏంటండి? దానిలో ఉన్న ఆనందం ఏంటో అర్థం కావట్లేదు నాకు. దౌర్భాగ్యమైన దేశముగా దేవుడు గుర్తించాడు. ఒకప్పుడు అమెరికా అంటే దేవునికి తోడు ఉన్నటువంటి దేశం అది. లైవ్లో వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అమెరికా మీద దేవుని ఉగ్రత ఎందుకు రగులుకుందంటే హోమోసెక్సువల్ మెయిన్ ఇంపార్టెన్స్. పాపము పెంచిపోకపోతుంది. దానికి తోడు కోర్టు ఇచ్చిన స్టేట్మెంట్, పర్వాలేదు మీ ఇష్టం. ఇంకేం చెప్పింది తెలుసా? పెళ్ళి ఎప్పుడు చేసుకోవచ్చు అని తెలుసా? సెక్స్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలన్నా ఇష్టం. 18 సంవత్సరాలు నిండితే మీ ఇద్దరు ఏ లాడ్జీకి వెళ్ళినా పర్వాలేదు, రూమ్ తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఆడమ్మ ఏం చేయాలంట? సెక్స్ అనుభవించి పెళ్లి చేసుకోవచ్చు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం! హోమోసెక్సువల్ సెక్స్ బిఫోర్ మ్యారేజ్కి ముందు సెక్స్ చేసుకోవచ్చు. దేవుని యొక్క ఆలోచన అదా కాదో? చదవండి, ఒక్కొక్క వచనం రెఫరెన్స్ మీకు చెప్తా ఉంటాను దాని గురించి. తర్వాత వచనం, రోమీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత మీద. దేన్ని అడ్డగిస్తున్నారు? దేవుని వాక్యం అనే సత్యాన్ని అడ్డగిస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు? స్త్రీ ధర్మం స్త్రీ చెయ్యాలి, పురుషుడి ధర్మం పురుషుడు చెయ్యాలి.
ఈ అమెరికాలో జరుగుతున్న సిచ్యువేషన్ అదే. స్త్రీలు పురుషులుగా మార్చుకుంటున్నారు, పురుషులు స్త్రీలుగా మార్చుకుంటున్నారు. వీళ్ళు అంతకుముందు ఉద్యోగాలు చేస్తున్నారు కంపెనీల్లో. ఉద్యోగం చేసినప్పుడు ఏం రాస్తాడు పురుషుడు? నా పేరు వెంకట్రావు, మేలా ఫిమేలా? ఫిమేలా ఏం రాస్తాడు? మేలు. ఇప్పుడు ఏమైపోయాడు? ఫిమేల్ అయిపోయాడు. ఫిమేల్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్తుంటే ఆఫీస్ వాళ్ళు ఊరుకుంటారా? నీ పేరేంటి? వెంకటలక్ష్మి. అంతకుముందో వెంకటరావు, ఇప్పుడో వెంకటలక్ష్మి. అప్పుడో మేల్, ఇప్పుడో ఫిమేల్. నువ్వు ఉద్యోగంలో పనికిరావు. పనికొస్తారా? నీ పేరు మారిపోయే, నీ జెండర్ మారిపోయే, నీ పరిస్థితి మారిపోయే. ఉద్యోగాలు తీసేయడానికి ముందుకొస్తే వాళ్ళు ఫైట్స్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాక్యానికి విరుద్ధముగా. చదవండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారు వీళ్ళు. యొక్క సమస్త బలహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి కోపం బయలుపరచబడుతున్నది. ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకము నుండి. ఏమంటే నేను అనుకుంటాను, ఆడంగితనంగా చేసుకుంటే హర్షించడు దేవుడా. నువ్వు పురుషుడిగా చేశాడు, నువ్వు హుందాగా ఉండాలంతే. నేను స్త్రీగా చేశాడు, నేను హుందాగా ఉండాలంతే. సత్యమును అడ్డగించేటువంటి వాళ్ళకి మీదకి ఏమొస్తుందట? పరలోకము నుండి దేవుని ఉగ్రత వచ్చి పడిపోతుంది. అమెరికా మీద జరుగుతున్న పరిస్థితి అదే. ఎందుకనగా ఎందుకంటే దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో, దేవుని గూర్చినటువంటి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. అది వారి మధ్యన దేవుడు చెప్పాడు, అరే అలా చేయకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ భారభారతమైన పరిచర్యలో మీ వంతుగా మీరు కొద్దిపాటి ఆర్థిక సహాయాన్ని అందించుటకు మీ వంతుగా గుప్పులు విప్పాలని కోరుతున్నాము. కనుక మీ కానుకలను ఫోన్పే ద్వారా పంపి ఆశీర్వదించబడాలని కోరుతున్నాము. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. ఆమె. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.